నమస్తే, నేను మీ సతీష్. రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువైపోయారు. దీంతో పక్క రాష్ట్రం నుంచి నాయకుల్ని దిగుమతి చేసుకునేటువంటి ఒక దుస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈ వ్యక్తే. అందరికీ తెలుసు, గోరంట్ల మాధవ్, హిందూపురం వైసీపీ ఎంపీ. అలా కంటే కూడా వీడియో కాల్ మాధవ్ అని చెప్తే అందరికీ గుర్తుంటారేమో. ఈ వ్యక్తే ఈ రోజున ఈ చర్చకు ప్రధానమైనటువంటి కారణంగా అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే 2019 ఎన్నికలకి ముందు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి జేసీ బ్రదర్స్ని, అంటే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో పడ్డారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేసి ఆయన గోరంట్ల మాధవ్ చేసినటువంటి పనులకి మెచ్చి ఆయనకు ఒక ఎంపీ టికెట్ని ఇచ్చేశారు. దీంతో హిందూపురం ఎంపీగా టికెట్ కన్ఫామ్ అయ్యి చేసుకుని పార్టీలోకి వచ్చినటువంటి గోరంట్ల మాధవ్ తాను సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఏదైతే పోలీస్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడో దాని నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రజలు ఆయన ఏదో చేస్తాడు, నిజంగా సేవ చేస్తాడు, ప్రజాసేవ చేస్తాడు, అప్పటి వరకు పోలీస్గా పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇకపై పబ్లిక్ సర్వీస్ చేస్తాడు అని చెప్పేసి ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పంపించారు. అయితే ఆయన మరి 5 ఏళ్లలో ప్రజలకి ఏమీ చేసింది లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడే వినిపిస్తూ ఉంది. కాకపోతే గోరంట్ల మాధవ్ అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా మారాడు. ముఖ్యంగా చూస్తే ఆయన ఎంపీగా ఎన్నికైనటువంటి తొలి రోజుల్లోనే అక్కడ ఉద్యోగాల పేరుతో ఒక వివాదానికి తెరలేపాడు. ఏదైతే ఆ పార్టీలో వర్గపోరు మొదటి నుంచి ఉన్నదే కాబట్టి ఆ పార్టీలో తన వర్గం కాదని చెప్పేసి ఎవరికో ఉద్యోగాలు ఇప్పించేటువంటి క్రమంలో అక్కడ అడ్డుపడుతూ వచ్చాడు అని అక్కడ అనేక విమర్శలు ఆయన పైన వచ్చినాయి. ఈ క్రమంలోనే ఈ అంశాన్ని నాయకులంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ క్యాడరు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇక పార్టీ పెద్దలు ఈ అంశంలో జోక్యం చేసుకుని ఆ వివాదానికి అప్పుడైతే గనక కాస్త సర్దుమణిగేలాగా చేశారు. ఇక ఆ తర్వాత నిత్యం ఏదో ఒక వివాదం పేరుతోటి గోరంట్ల మాధవ్ వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. ఎప్పుడు ఆయన ఏ అంశం ముట్టుకున్నా అది వివాదంగానే చెలరేగుతున్నటువంటి పరిస్థితి. అయితే మరి ప్రజాసేవ చేస్తాడని కదా ప్రజలు ఆయనకి అధికారాన్ని కట్టబెట్టింది. ఏ ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద ఒక్క మాట మాట్లాడింది లేదు. ముఖ్యంగా ఆయన్ని ఎంపీగా ఎన్నుకుని పార్లమెంట్కి పంపిస్తే మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీయే కదా ప్రత్యేక హోదా, అలాగే పోలవరం నిర్మిస్తాం, విభజన హామీలన్నీ కూడా మేము కేంద్రంతో పోరాడి కేంద్రం మెడలు వంచి తీసుకొస్తామని చెప్పి మరి ఏ రోజు కూడా పార్లమెంట్లో గోరంట్ల మాధవ్ ప్రత్యేక హోదా గురించో, పోలవరం గురించో, లేదంటే గనక విభజన హామీల గురించో, లేదంటే రాయలసీమ ప్రాంతం అక్కడ కడప స్టీల్ ప్లాంటు, ఈ అంశాలు ఏవైతే హామీలు ఉన్నాయో ఈ హామీల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద పార్లమెంట్లో ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ గోరంట్ల మాధవ్ అనగానే గుర్తొచ్చేది ఏమిటి అంటే బట్టలోడ తీసుకుని నగ్నంగా జిమ్ చేస్తూ వీడియో కాల్స్ మాట్లాడడం. ఈ రకంగా ప్రతి అంశంలో కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వచ్చాడు గోరంట్ల మాధవ్. అదే సమయంలో చూస్తే ఒక పక్కన ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లుగా వేధిస్తున్నటువంటి తీరు పైన పూర్తి స్థాయిలో వైసీపీ మీద వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. దాన్ని ఎలా కప్పిపుచ్చుకుందామా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇదే గోరంట్ల మాధవ్ తాజాగా కూడా చంద్రబాబు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేసినాయి. ఈ క్రమంలో మరి జరుగుతున్నటువంటి డ్యామేజ్ని పూడ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఆల్రెడీ ఆ పార్టీ మీద ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది. రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు అని చెప్పి ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ చర్చలు కూడా చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ క్రీడకు తెరలేపాడు. ఏమిటి అంటే దాదాపుగా మొన్న ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే అందులో ఆయన్ని తీసేయండి, ఆయన స్థానం నుంచి ఆయన ఎక్కడికి కదలడు. ఎందుకంటే ఆ కోటరీ దాటి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి వార్డు మెంబర్గా కూడా గెలవలేడు. ఆ విషయం అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. అందుకని 150 మందిలో 80% మందికి టికెట్లు ఇవ్వడం లేదు. మిగతా 30% మంది అంటే ఏదైతే 80% మంది అంటే 120 మంది వస్తారు 150లో.
ఆ మిగతా 30 మందికి కూడా స్థాన చలనాల పేరుతోటి ఈ విధంగా చేస్తూ ఇదో రాజకీయ క్రీడకు తెరలేపాడు. అందులో భాగంగా లిస్ట్ 1 లిస్ట్ 2 అంటూ లిస్టులు విడుదల చేస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం ఏదైతే ఆయనకి నమ్మకస్తుడుగా ఉంటూ ఆయన రాష్ట్రాన్ని ఏదైతే నాశనం చేస్తూ ఉన్నాడో దాంట్లో భాగస్వామిగా మారి రాష్ట్రానికి ఉన్నటువంటి రాజధానిని అమరావతిని నాశనం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అతనితో మొదలైంది ఆ పార్టీలో నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వైసీపీని వదిలి బయటకు వచ్చేయడం. ఈ క్రమంలో ఒక రాజకీయ సంక్షోభం అయితే పార్టీలో నెలకొంది. ఇదే సమయంలో కొత్తగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి లిస్ట్ 1 లిస్ట్ 2 పేరుతోటి రాజకీయ క్రీడకు తెరలేపాడో దాంట్లో భాగంగా నియోజకవర్గాల ఇన్ఛార్జులని నియమిస్తూ వాళ్లే అభ్యర్థులుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చినటువంటి లిస్ట్ 2 తోటి ఈ చర్చ ఏదైతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో అభ్యర్థులే దొరకడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి నాయకుల్ని దిగుమతి చేసుకునేటువంటి ఒక దుస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. మరి ఈ చర్చకి ఇందాక ఈ గోరంట్ల మాధవ్ గురించి చెప్పుకున్న దానికి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ అంశాలకి ఏమిటి సంబంధం అని చూస్తే ఈ లిస్ట్ 2 ద్వారా తేలింది ఏంటి అంటే, గోరంట్ల మాధవ్ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, గోరంట్ల మాధవ్ కూడా ఏమీ చేసింది లేదు. కాకపోతే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ఎంపీ ఏదైతే అభ్యర్థుల మార్పు లేదంటే టికెట్లు ఇవ్వడం లేదు అనేటువంటి చర్చ ఏదైతే వైసీపీలో జరుగుతుందో అందులో ఇప్పుడు గోరంట్ల మాధవ్కి కూడా టికెట్ ఇవ్వడం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశాడు. ఈ క్రమంలో అక్కడ ఏదైతే ఇప్పుడు వైసీపీకి కొత్త అభ్యర్థిగా వచ్చారో వాళ్ళని తీసుకురావడం పట్లే ఈ రకమైనటువంటి ఒక చర్చ అయితే తెరపైకి వస్తూ ఉంది. మరి అక్కడ వచ్చినటువంటి కొత్త అభ్యర్థి ఎవరు అంటే ఇదిగో ఈవిడ పేరు శాంత. ఈవిడ ఎవరు ఏమిటి అన్నటువంటి వివరాలు ఒక్కసారి చూస్తే ఇందాక మనం చెప్పుకున్నటువంటి చర్చ ఏదైతే ఉందో అభ్యర్థులు దొరక్క పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు అనేటువంటిది ఆ అంశానికి మనం చేసుకుంటున్నటువంటి ఈ చర్చకి కూడా ఒక క్లియర్ కట్ కన్క్లూజన్ అయితే వస్తుంది. అయితే ఈవిడ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం అయితే గనక కన్ఫామ్ చేసింది. మరి ఈవిడ వివరాలు ఏమిటి అని చూస్తే ఈవిడ ఒక మాజీ ఎంపీ. ఆ మాజీ ఎంపీ కూడా మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే కాదు, పక్కనున్నటువంటి కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి. కర్ణాటకలోని బళ్ళారి నియోజకవర్గంలో అక్కడ పార్లమెంట్ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు మొన్న. అయితే ఈవిడ అక్కడ బీజేపీ నుంచి తొలి ఎస్టీ మహిళగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఏదైతే అక్కడ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు అనేటువంటిది జరిగిందో ఆ ఓట్ల లెక్కింపులో ఎన్నో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆ రోజున కొంతమంది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా కర్ణాటక హైకోర్టు కూడా ఆ ఓట్ల ఎంపికలో ఈ అవకతవకలు వాస్తవమే అని చెప్పి ఈవిడ విజయం సాధించిన దాని మీద ఏదైతే గెలుపొందారో ఆ గెలుపు మీద కూడా స్టే ఇచ్చారు. దీంతో ఆవిడ ఎంపీగా కూడా లేనట్లు అయిపోయింది. అయితే ఈ వ్యక్తిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఎంపిక చేశారు, అసలు ఈవిడకే ఎందుకు ఇచ్చారు, ఈవిడకి అంత ప్రత్యేకత ఏముంది, ఎందుకు ఈవిడిని తీసుకొచ్చి ఇప్పుడు నిలబెడుతున్నారు ఇక్కడ అని చెప్పేసి అని చూస్తే ఈ శాంత గారు మరెవరో కాదు, అందరం కూడా విన్నాంగా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు, అందులో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం, ఆ సమయంలోనే ఒక వ్యక్తి పేరు చాలా ప్రధానంగా విన్నాం, కర్ణాటకకు చెందినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే గాలి జనార్దన్ రెడ్డి. ఆ గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు, ముఖ్య అనుచరుడైనటువంటి శ్రీరాములు అనేటువంటి పేరు కూడా అప్పట్లో మనం పొలిటికల్గా చాలా విన్నాం, చాలా విస్తృతంగా ఆయన పైన చర్చలు జరిగినాయి. ఆ శ్రీరాములకి సొంత చెల్లెలు ఈవిడ. అందుకని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని తీసుకొచ్చి హిందూపురం ఎంపీగా ఆవిడికి టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టబోతా ఉన్నారు. అయితే ఎవరినైనా తీసుకొచ్చి నిలబెట్టుకోవచ్చు, అది ఆయన రాజకీయ పార్టీ, ఆయన ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ రోజున ఆవిడ అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తే కాదు, పక్కనున్నటువంటి కర్ణాటక వ్యక్తుల్ని, కర్ణాటకకు చెందినటువంటి నాయకుల్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి పోటీ చేయించడం అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దుస్థితిని ఎదుర్కొంటా ఉంది. ఈ రోజున అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితులకి దిగజారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కనుక రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. ఇదే సమయంలో ఇంకొక చర్చ కూడా తెరపైకి వస్తుంది. ఏమిటి అంటే ఈ రోజున ఈవిడ ఎంపిక ద్వారానే వైసీపీకి బీజేపీకి ఉన్న మైత్రి ఏమిటి అనేటువంటిది కూడా అర్థమవుతా ఉంది. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తూ వచ్చాడు, నాకు ఎవరితోటి కూడా పొత్తులు లేవు, నేను ఒంటరిగా వెళ్తున్నాను, నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, నేను కేవలం ప్రజల్నే నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తా ఉంటాడు. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేనలు పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు అనైతికం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు అందరూ కూడా విమర్శిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ అంశంతో అంటే శాంతా గారిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీగా ఆవిడికి ఎంపిక చేయడంతో ఈ రోజున బీజేపీకి వైసీపీకి ఉన్నటువంటి తెరచాటు బంధం కూడా బయట పడింది అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఆవిడ గతంలో పోటీ చేసినటువంటి ఎంపీ స్థానం బళ్ళారిలో ఏ పార్టీ నుంచి అంటే బీజేపీ నుంచే పోటీ చేశారు. ఈ రోజున కర్ణాటకలో బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి నాయకురాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలబెడతా ఉన్నారు. అయితే ఇదంతా కూడా బీజేపీకి తెలియకుండాను, బీజేపీ నాయకుల తాలూకు ప్రమేయం లేకుండానే, బీజేపీ పెద్దల ప్రమేయం లేకుండానే జరుగుతుందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. కానీ ఆవిడికి టికెట్ ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బీజేపీ తోటి ఖచ్చితంగా టచ్లో ఉన్నాడు. వాళ్ళకి ఈ అంశాన్ని తెలియజేసే ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చి అయితే ఇక్కడ నిలబెట్టుకుంటా ఉన్నారు. దీంతో ఏదైతే ఆయన చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయో, తనకి ఎవరితోటి పొత్తులు లేవు అని చెప్పేసి అని, అవన్నీ కూడా అవాస్తవాలు, అవన్నీ కూడా అసత్యాలు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఎవరితోటైనా కలిసి వెళ్తాడు. 4.5 ఏళ్ల నుంచి అంటే గడిచిన 5 ఏళ్లగా కూడా భారతీయ జనతా పార్టీ తోటి ఒకవైపు వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నట్లుగా, ఏదో నేను కొట్టినట్టు నడిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అని చెప్పేసి ఒక డ్రామా అయితే ప్లే చేసుకుంటూ వచ్చాడు. కానీ మొదటి నుంచి కూడా వాళ్ళతోటి ఇదే విధంగా తెరచాటు బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఆ తెరచాటు బంధం అనేటువంటిది ఈ రోజున బట్టబయలైంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ రోజున ఏదైతే గోరంట్ల మాధవ్కి సీటు ఇవ్వడం లేదు, అంటే టికెట్ ఇవ్వడం లేదు అంటూ వైసీపీ అధిష్టానం చెప్పడం, అదే క్రమంలో ఆ స్థానంలో నిలబెడుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక స్పష్టమైనటువంటి సంకేతం వచ్చేసింది. ఏమిటా సంకేతం అంటే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నప్పటికీ అవన్నీ కూడా కేవలం మేకపోతు గాంభీర్యాలు మాత్రమే. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏమిటి అంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. దీంతో ఇలాగ కర్ణాటక నుంచి ఇంకో రాష్ట్రం నుంచి నాయకుల్ని దిగుమతి చేసుకునేటువంటి ఒక దుస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఈ క్రమంలో రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే తన ఓటమి తెలిసిపోయింది. ఆవిడని తీసుకొచ్చి నించోబెడుతుంది కూడా దేనికి అంటే అప్పట్లో ఏదైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ఓబులాపురం మైన్స్ వాటికి సంబంధించి ఆ గనులకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలు, మరి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అవ్వటము, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వటము, అదే సమయంలో ఆ కేసులకు సంబంధించి ఒక ఐఏఎస్ అధికారిని, శ్రీలక్ష్మి గారు ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉన్నారు, ఐఏఎస్ అధికారిని, ఆవిడ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఊచలు లెక్కబెట్టినటువంటి పరిస్థితులు. అయితే ఈ క్రమంలోనే గాలి జనార్దన్ రెడ్డి ఆ అనుచరుడైనటువంటి శ్రీరాములు, మరి గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓబులాపురం గనులు అంటేనే అర్థమవుతుంది కదా ఏ స్థాయిలో డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు ఆవిడని గనక తీసుకొచ్చి అక్కడి నుంచో పెడితే హిందూపురంలో గట్టిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది, ఆవిడ గెలుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి అయితే గనక ఆశిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ అవన్నీ కూడా జరిగేది లేదు అని కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు కూడా ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.